హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చేమంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్లో మనం వచ్చేమంటే 14th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చేమంటే మన యొక్క 14th ప్రాబ్లం ఏమని చూస్తుంది, మనకు వచ్చేమంటే వర్డ్ సెర్చ్. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే ఎం క్రాస్ ఎన్ గ్రిడ్ ఆఫ్ మనకు వచ్చేమంటే క్యారెక్టర్ అరే అనేది ఇస్తే మనకు వచ్చేమంటే దీంట్లో మనం వచ్చేమంటే మన యొక్క స్ట్రింగ్ వర్డ్ అనేది ఒకటి ఇస్తే ఆ యొక్క వర్డ్లో ఉండే ప్రతి క్యారెక్టర్ మనకు వచ్చేమంటే ఒక ఆర్డర్ ఫార్మేట్లో మనకి ఈ యొక్క అరేలో ఉందా లేదనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఉంటే మనం వచ్చేమంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తాం, లేనప్పుడు మనం వచ్చేమంటే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం. సో ఎగ్జాంపుల్కి మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మనం వచ్చేమంటే ఏబిసిసిడి అనేది మనకి వర్డ్. సో ఇక్కడ మనకి ఈ అరేలో వచ్చి మనకు వచ్చేమంటే ఒక ఆర్డర్ ఫార్మేట్లో మనకు వచ్చేమంటే ఈ ఏబిసిసిఈడి అనేది ఉంది. ఓకేనా, సో అంటే మనకి వచ్చేమంటే ఒక్కదానికి ఒకటి వచ్చి మనకి లింక్ అనేది ఉండాలి. మేబీ అది మనకి లెఫ్ట్ అయినా ఉండొచ్చు, రైట్ అయినా ఉండొచ్చు, టాప్ అయినా ఉండొచ్చు, బాటమ్ అయినా ఉండొచ్చు. బట్ ఏమంటే వన్స్ విజిట్ చేసింది మనకి మళ్ళీ మనం విజిట్ అనేది చేయకూడదు. ఓకే, సో ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనే దాని గురించి మనం థియరిటికల్గా చూద్దాం. దాని తర్వాత మనం ప్రాక్టికల్గా ప్రోగ్రామటికల్గా రాద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేమంటే నేను వచ్చేమంటే సేమ్ డయాగ్రామ్ అనేది తీసుకున్నా. సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు, మనకు వచ్చేమంటే మనం తీసుకున్న వర్డ్. ఓకేనా, వర్డ్ వచ్చి మనకు వచ్చేమంటే ఏబిసిసిఈడి అనేది మనం తీసుకున్న వర్డ్. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేమంటే మనం తీసుకున్న ఈ అరే వచ్చి మనకు వచ్చేమంటే బోర్డ్. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేమంటే నార్మల్గా మనకు వచ్చేమంటే ఈ యొక్క ప్రాబ్లం అనేది మనం ఏ అప్రోచ్ యూస్ చేసుకొని సాల్వ్ చేస్తామంటే డిఎఫ్ఎస్ అప్రోచ్ అనేది యూస్ చేసుకొని సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీకు నార్మల్గా వచ్చేమంటే మేబీ మీకు డిఎఫ్ఎస్ అప్రోచ్ అనేది తెలియకపోతే నేను నార్మల్గా దానికి సంబంధించిన వీడియో అనేది నేను రికార్డ్ చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే లేదు. ఓకే, సో ఇక్కడ నార్మల్గా మనం ప్రోగ్రామటికల్గా తెలుసుకుందాం. మీకు మ్యాక్సిమం క్లియర్గా ఇక్కడే అండర్స్టాండ్ అనేది అయిపోతుంది డిఎఫ్ఎస్ అంటే ఏమనేది. ఒకవేళ అండర్స్టాండ్ కాకపోతే మీరు అప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో లింక్ని చూసి మీరు నేర్చుకోండి క్లీన్గా. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేమంటే ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. సో దీంట్లో ఈ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనం నార్మల్గా వచ్చామంటే దీంట్లో ఉండే ఎవ్రీ ఎలిమెంట్ని మనం వచ్చేమంటే 2 ఫర్ లూప్స్ యూస్ చేసుకుని ఇటరేట్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే ఫర్ లూప్ అనేది 1 యూస్ చేస్తాం, నెక్స్ట్ ఇంకొక ఫర్ లూప్ అనేది యూస్ చేస్తాం. సో ఇది వచ్చి మనం ఐ అనేది తీసుకుంటే ఇది వచ్చి జే. సో మనం ఈ బోర్డ్లో మనం చెక్ చేస్తాం. సో మనకి వచ్చేమంటే బోర్డ్ ఆఫ్ ఐజే. సో ఈ బోర్డ్ ఆఫ్ ఐజే అనేది మనకు వచ్చేమంటే మన యొక్క వర్డ్. ఓకేనా, వర్డ్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ జీరోకి. ఓకేనా, సో ఈ జీరో క్యారెక్టర్కి అంటే మనకి ఈ యొక్క క్యారెక్టర్కి మనకు వచ్చేమంటే మ్యాచ్ అయితే మనకి అక్కడి నుంచి మనం చెక్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ మనకు వచ్చేమంటే ఇక్కడ వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే మ్యాచ్ అనేది అయిపోయింది. సో మ్యాచ్ అనేది అయితే మనం వచ్చేమంటే చెక్ చేస్తాం అనమాట. సో ఎలా చెక్ చేస్తామంటే మనకు వచ్చేమంటే ఇక్కడ డిఎఫ్ఎస్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ డిఎఫ్ఎస్లో మనం వచ్చేమంటే మన యొక్క బోర్డ్ని పాస్ చేస్తాం, నెక్స్ట్ మన యొక్క వర్డ్ని పాస్ చేస్తాం, నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే జేని పాస్ చేస్తాం, నెక్స్ట్ వచ్చి మనం జీరో ఇండెక్స్. ఎందుకంటే మనకి మన యొక్క వర్డ్ అనేది ఏమంటే జీరో ఇండెక్స్ నుంచే స్టార్ట్ అనేది అవుతుంది కాబట్టి 0 1 2 3 4 5. ఓకేనా, సో ఇక్కడ నేను వచ్చేమంటే సేమ్ లైక్ నేను వచ్చేమంటే ఇంకొక అరే అనేది క్రియేట్ చేసుకుందాం. సో మనకి ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం. సో ఇందులో ఎలిమెంట్స్ వచ్చి మనకు వచ్చేమంటే సేమ్ లైక్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, సో మనకు వచ్చేమంటే ఫస్ట్ మనం ఇలా విజిట్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే ఇక్కడ ఏ బి సి ఈ ఎస్ ఎఫ్ సి ఎస్ ఏ డి ఈ ఈ. ఓకే, మనకు వచ్చేమంటే ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే మనం ఇక్కడ ఎలా చెక్ చేస్తాం. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే ఫస్ట్ చెక్ చేస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ మనం వచ్చేమంటే కండిషన్ ఈ డిఎఫ్ఎస్లో మనం వచ్చేమంటే కండిషన్స్ అనేది రాసింటాం. ఎందుకంటే మనకి ఒకవేళ మనకి ఓకేనా, సో మన యొక్క ఇది నెక్స్ట్ మనకు వచ్చి ఇక్కడ మనకు వచ్చేమంటే ఒకవేళ మనకు వచ్చేమంటే మన యొక్క ఎలిమెంట్ అనేది మనకు వచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క లెంత్ దాటి వెళ్ళిపోయింది. ఓకేనా, సో ఒకవేళ మనకి లెంత్ అనేది
రీచ్ అయిపోతే మనకొచ్చేమంటే మన యొక్క ఇక్కడ 0 అనేది తీసుకున్నాం కదా! ఈ 0 అనేది మనకొచ్చేమంటే మనకి స్టార్టింగ్ ఎలిమెంట్, కరెంట్ ఎలిమెంట్ అంటే కరెంట్ ఎక్కడుందో ఆ యొక్క క్యారెక్టర్‌ని మనం తీసుకుంటాం. సో, ఇప్పుడు మనకి 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఒకవేళ మనకి దీన్ని రీచ్ అయిపోయింది మన యొక్క లెంగ్త్‌ని ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఇఫ్ మన యొక్క వర్డ్ డాట్ లెంగ్త్ ఓకేనా? లేదంటే మనం వచ్చి ఫస్ట్ సి అనేది యూజ్ చేద్దాం. అప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా ఉంటుంది. సో, మనకొచ్చేమంటే సి ఓకేనా? అంటే కరెంట్ ఎలిమెంట్. మనకొచ్చేమంటే కరెంట్ డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే వర్డ్ డాట్ లెంగ్త్. ఎప్పుడైతే మనకొచ్చేమంటే ఈ యొక్క లెంగ్త్ ప్లేస్‌కొస్తుంది. ఇప్పుడు మనకి దీని యొక్క లెంగ్త్ ఎంత 0, 1, 2, 3, 5 ఓకేనా? సో, మనకొచ్చేమంటే 6 అనేది దీని లెంగ్త్ వస్తుంది. ఓకేనా? సో, 6 లెంగ్త్‌కి ఎప్పుడొస్తుందో మనకప్పుడు మనకొచ్చేమంటే దీంట్లో ఉండే ఆల్ ఎలిమెంట్స్ ఎందుకంటే మనం ఇండెక్స్ అనేది 5 వరకే కదా! 5 వరకంటే దీంట్లో ఉండే ఆల్ ఎలిమెంట్స్‌ని మనం ఇటరేట్ చేసేసినాం. సో, కాబట్టి మనకి అన్నీ మ్యాచ్ అయ్యుంటే మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే రిటర్న్ ట్రూ అనేది చేసేస్తాం. ఓకే. సో, అన్నీ మ్యాచ్ అయ్యుంటాయి కాబట్టి మనం రిటర్న్ ట్రూ అనేది చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంకో కండిషన్స్ అనేది చెక్ చేస్తాం. ఏం కండిషన్ చెక్ చేస్తామంటే మనకొచ్చేమంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్‌లో ఉన్నాం. మనం వచ్చేమంటే దీంట్లో వచ్చేమంటే 4 డైరెక్షన్‌లోనూ మనం మూవ్ అనేది అవ్వాలి. ఓకేనా? సో, ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఇక్కడ ఏ అనేది ఉంది. సో, ఏని మనం వచ్చేమంటే ఏకి మనం వచ్చేమంటే టాప్ ఓకేనా? టాప్‌లోనే చెక్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే బాటమ్‌ని చెక్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే రైట్‌ని చెక్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే లెఫ్ట్‌ని చెక్ చేయాలి. సో, ఎందుకంటే మనకి ఈ 4 డైరెక్షన్‌లో ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది మ్యాచ్ అనేది అవుతుంది మాక్సిమం. ఓకేనా? సో, ఒక ఎలిమెంట్ అనేది మ్యాచ్ అయ్యుంటది. లేదంటే మనకి మల్టిపుల్ ఎలిమెంట్ మ్యాచ్ అయినా మనం మొత్తం చెక్ చేయాలి. ఓకేనా? సో, కాబట్టి మనం వచ్చేమంటే ఈ 4 డైరెక్షన్‌ని మనం చెక్ చేస్తాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే మనం 4 డైరెక్షన్‌ని చెక్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ మనకొచ్చేంటే టాప్ అంటే మనకి మన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాప్ కోసం మనం తీసుకునేదొచ్చి ఐ అనేది తీసుకుంటాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఐ అనేది మనకొచ్చేమంటే ఎలా ఉండాలి? ఓకేనా? ఐ అనేది మనకొచ్చేమంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేమంటే లేదంటే మనకొచ్చేమంటే కండిషన్ ఇక్కడ మనం డైరెక్ట్‌గా రాస్తాం. ఏమంటే ఒకవేళ మనకి ఐ అనేది ఓకేనా? దీనికి లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ లెస్ దెన్ 0 అయితే ఆర్ మనకి ఇంకొకటి కూడా చెక్ చేస్తాం. ఐ మనకొచ్చేమంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకేమంటే దీని యొక్క లెంత్ ఓకేనా? దీని యొక్క లెంత్ ఏమి? మనకి బార్డర్ ఆఫ్ లెంత్. ఆర్ ఇంకో కండిషన్ కూడా చెక్ చేస్తాం. మనకి జే లెస్ దెన్ 0 అయితే. ఓకేనా? నెక్స్ట్ మనకొచ్చేమంటే జే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బార్డర్ ఆఫ్ 0 డాట్ లెంత్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనం వచ్చేమంటే ఎవ్రీ ఎలిమెంట్ అనేది మనం విజిట్ అయిన ఎలిమెంట్‌ని మనం వచ్చేమంటే దాన్ని ఏదైనా ఒక వేరే క్యారెక్టర్‌గా మనం మార్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే విజిట్ అయిన దాన్ని మనం వచ్చేమంటే యాష్‌గా మారుస్తున్నాం అనుకుందాం. ఓకేనా? సో, మనకి ఈ యాష్‌గా కాకూడదు కదా! అప్పుడు మనకొచ్చేమంటే మనకి ఏం చెక్ చేస్తున్నామంటే మన యొక్క బార్డర్ ఓకేనా? ఆఫ్ ఐ, జే నాట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే అంటే ఒకవేళ ఈక్వల్ టు ఓకేనా? ఎందుకంటే మనం ఇక్కడ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం కాబట్టి ఈక్వల్ టు యాష్. సో, ఈ కండిషన్స్ అన్నీ మనకు ఒకవేళ దీంట్లో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినా మనకొచ్చేమంటే అది ఫాల్స్ అనేది అయిపోతుంది. సో, కాబట్టి రిటర్న్ ఫాల్స్ అనేది చేస్తున్నా. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది వచ్చింది. ఈ ఏని నేను వచ్చేమంటే ఒక క్యారెక్టర్‌లో స్టోర్ చేస్తున్నా. క్యారెక్టర్ సి ఈక్వల్ టు మనకొచ్చేమంటే బార్డర్ ఆఫ్ ఐ, జే. ఓకే. సో, క్యారెక్టర్‌లో సో, ఇప్పుడు మనం వచ్చేమంటే నెక్స్ట్ ఇంకో కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. ఇఫ్ మన యొక్క బార్డర్ ఆఫ్ ఐ, జే అనేది మన యొక్క వర్డ్ ఓకేనా? మన యొక్క వర్డ్ ఆఫ్ ఏకి ఈక్వల్ టు కాకపోతే ఓకేనా? అంటే మనం జస్ట్ మనం ఇక్కడ చెక్ చేసాం. న నాట్ ఈక్వల్ టు మన యొక్క వర్డ్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ మనకొచ్చేమంటే సి మన యొక్క కరెంట్ ఎలిమెంట్. సో, ఇలా అయితేనే మనం వచ్చేమంటే నాట్ ఈక్వల్ టు అయితే మనకి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి రిటర్న్ ఫాల్స్ అనేది చేసేస్తాం. రిటర్న్ ఫాల్స్. ఓకేనా? సో, ఈ ఆల్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత మనం వచ్చేమంటే ప్రతిదీ అంటే మనకి టాప్‌ని చెక్ చేస్తాం. లెఫ్ట్, బాటమ్, రైట్ అన్నీ చెక్ చేస్తాం. సో, టాప్‌ని, లెఫ్ట్, బాటమ్ ఎలా చెక్ చేస్తామంటే జస్ట్ మనం వచ్చేమంటే బూలియన్ ఓకేనా? బూలియన్ ఓకేనా? టాప్ నేను జస్ట్ ఒక్క వర్డ్ మాత్రమే తీసుకున్నా. టాప్‌కి టీ అనేది తీసుకుందాం. సో, డీఎఫ్ఎస్ ఆఫ్ ఓకేనా? మళ్ళీ మనం చెక్ చేస్తాం టాప్‌ని. టాప్‌ని ఎలా చెక్ చేస్తాం? మళ్ళీ మనం యొక్క బోర్డ్ అరేని పాస్ చేస్తాం. మళ్ళీ మన యొక్క వర్డ్‌ని పాస్ చేస్తాం. మళ్ళీ మనం టాప్‌ని చెక్ చేయాలంటే మనకి i-1. సో, కాబట్టి మనం వచ్చేమంటే i-1, జే, ఇదేం మనకి కరెంట్ ఎలిమెంట్. కరెంట్ ఎలిమెంట్ అంటే కరెంట్ ఎలిమెంట్ +1 ఎందుకంటే మనకి నెక్స్ట్ క్యారెక్టర్‌ని కదా మనం చెక్ చేయాలి.
సో కరెంట్ ఎలిమెంట్ ప్లస్. నెక్స్ట్ సేమ్ యాసిస్గా బూలియన్ టాప్ అయిపోయింది. మళ్ళీ బాటమ్ని చెక్ చేయాలి కదా, బాటమ్కి సేమ్ డిఎఫ్ఎస్ బి కామా డబ్ల్యూ కామా ఐ ప్లస్ 1, ఎందుకంటే మనకి ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కదా బాటమ్కి. సో ఐ ప్లస్ 1 జే కామా సి ప్లస్ 1 అనేది ఇస్తాం. నెక్స్ట్ సేమ్ బూలియన్ టాప్ అయిపోయింది, బాటమ్ అయింది. లెఫ్ట్కి మనకి ఏం చేంజ్ అవుతుంది, డిఎఫ్ఎస్ బి కామా ఓడ్ కామా ఐ అనేది సేమ్ అలానే ఉంటుంది. మనకు వచ్చేమంటే జే -1 అనేది అవుతుంది. మళ్ళీ సి ప్లస్ 1 కామన్గా చేస్తాం. నెక్స్ట్ బులియన్ లెఫ్ట్ అయిపోయింది, రైట్ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే డిఎఫ్ఎస్ ఆఫ్ సేమ్ బి కామా డబ్ల్యూ కామా ఐ కామా జే ప్లస్ 1, ఎందుకంటే జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, సి ప్లస్ 1 అనేది చేస్తాం. నెక్స్ట్ మనం వచ్చేంటే రిటర్న్ చేస్తాం. ఏమంటే మనకి టాప్ ఆర్ అంటే మనకి బాటమ్ ఆర్ లెఫ్ట్ ఆర్ రైట్, అంటే మనకి దీంట్లో ఏదైనా ఒకటి ట్రూ అయినా మనకు వచ్చేమంటే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఉందనేది, లేకపోతే మనకు వచ్చేమంటే లేదన్నమాట. ఓకేనా. సో మనం అక్కడే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చెక్ చేద్దాం. సో ఇప్పుడు నాకు వచ్చేమంటే సేమ్ యాసిస్గా ఇక్కడ సేమ్ నేను కోడ్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో ఇక్కడ నేను వచ్చి దీనికి ప్రాక్టికల్గా దీన్ని అప్డేట్ అనేది చేస్తున్నా. సో ఇప్పుడు నాకు వచ్చేమంటే ఫస్ట్ వచ్చి నేను వచ్చేమంటే ఏ ఎలిమెంట్ని విజిట్ అయింది. ఓకేనా. సో ఏ ఎలిమెంట్ని విజిట్ అయిన తర్వాత మనకు వచ్చేమంటే 4 డైరెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. ఈ 4 డైరెక్షన్ వచ్చి మనకు వచ్చేమంటే టాప్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే బాటమ్, నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే లెఫ్ట్, ఇంకోటి వచ్చి రైట్. ఓకేనా. సో ఇప్పుడు నేను వచ్చేమంటే ఫస్ట్ నేను వచ్చేమంటే టాప్ని విజిట్ చేస్తున్నా. టాప్లో మనకి ఏ తర్వాత మనకి టాప్లో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఏ ఎలిమెంట్స్ లేదు కాబట్టి టాప్లో మనకి ఏం లేదు. నెక్స్ట్ బాటమ్ చెక్ చేస్తా. బాటంలో చెక్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం అంటే మనకి ఇదంతా ఏం కండిషన్స్ అన్ని మనకి వచ్చేమంటే సేమ్ అనేది కాదు, కానీ మనకి ఇక్కడ మన యొక్క వర్డ్. ఓకేనా. ఓకేనా. ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం కదా, ఇక్కడ చెక్ చేస్తున్నాం. మన యొక్క వర్డ్ అనేది మనకి వచ్చేమంటే మన యొక్క నెక్స్ట్ క్యారెక్టర్ అనేది మనకి ఏముంది, బి అనేది ఉంది. సో ఈ బీకి ఈక్వల్ టు అని చెక్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ బీకి. సో మనకి చెక్ చేసినప్పుడు మన ఎస్ అనేది ఉంది కదా, ఇక్కడ ఎస్ అనేది ఈక్వల్ టు అంటే కాదు. నెక్స్ట్ లెఫ్ట్ చెక్ చేస్తాం. లెఫ్ట్లో ఏమైనా ఉందంటే ఏమీ లేదు. నెక్స్ట్ రైట్ చెక్ చేస్తాం. రైట్లో మనకి ఏముంది, బి అనేది ఉంది. ఓకేనా. సో ఈ బి అనే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే రైట్లో ఉంది కాబట్టి సో దీన్ని మనం ఇక్కడికి ట్రావెల్ అనేది చేస్తున్నాం. ఇక్కడ ట్రావెల్ చేసినప్పుడు నార్మల్గా వచ్చేమంటే ఈ ఏని నేను వచ్చేమంటే సిహెచ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని ఇక్కడ కరెంట్ ఉన్న ఏని నేను వచ్చేమంటే యాష్గా మార్చేస్తున్నా. ఓకేనా. సో అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సేమ్ యాషెస్గా మనకు రిలేటెడ్గా ఉన్నప్పుడు మనకు వచ్చేమంటే యాష్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ. సో మనం వన్స్ విజిట్ అయిన ఎలిమెంట్ని మనం వచ్చేమంటే యాష్గా మార్చేస్తున్నాం. బట్ ఇక్కడ సిహెచ్లో మనకు వచ్చేమంటే ఈ ఏ అనేది ఉంటుంది. ఓకేనా. సో సిహెచ్లో మనకు వచ్చేమంటే ఏ అనేది ఉంటుంది. సో సేమ్ సిహెచ్లో మనకు వచ్చేమంటే ఏ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ సేమ్ యాస్టిస్గా నేను వచ్చేమంటే బి దగ్గర సిహెచ్లో మనం వచ్చేమంటే బీని స్టోర్ చేస్తాం. మనం వచ్చేమంటే బీని మనం యాష్ అనేది చేసేస్తాం. సో కాబట్టి నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఇక్కడ బీకి అనేది వచ్చింది, ఎందుకంటే ఈక్వల్ టు అయింది కాబట్టి బీని నేను యాష్ అనేది చేసేస్తున్నా. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే నెక్స్ట్ సేమ్ మనకు వచ్చేమంటే దీనికి 4 డైరెక్షన్స్ అనేవి ఉంటాయి. 4 డైరెక్షన్ ఎప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాం, C+1 అనేది చేస్తున్నాం. సో ఈ C+1 ఓకేనా. సో ఇక్కడ నార్మల్గా దీనికి ముందు ఒకటి మనం రాసింటాం ఏమంటే మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ సిహెచ్ అనేది ఉంది కదా. సో ఇక్కడ నేను వచ్చేమంటే బి ఆఫ్ ఐ జేని నేను వచ్చేమంటే యాష్ అనేది చేసింటా. ఓకే. సేమ్ యాషెస్గా మనం వచ్చేమంటే ఇక్కడ యాష్ అనేది చేసినాం కదా విధంగా. మళ్ళీ మనకు వచ్చేమంటే వన్స్ ఈ కంప్లీట్ అయిన తర్వాత టాస్క్ వచ్చి మనం వచ్చేమంటే బి ఆఫ్ ఐ జేని మనం ఏం చేసింటామంటే మళ్ళీ మనం సిహెచ్ అనేది పేస్ట్ చేసింటాం. ఓకే. సో ఇప్పుడు నాకు వచ్చేమంటే సిహెచ్లో బి అనేది ఉంది. నార్మల్గా మనం వచ్చేమంటే ఇక్కడ మనం వచ్చేమంటే యాష్ అనేది మోడిఫై చేసేసినాం. సో నెక్స్ట్ ఎలిమెంట్కి ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ ఎలిమెంట్ అయినప్పుడు మనకి సి రావాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏమంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అనేది అయిపోయినాం. ఓకేనా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలిమెంట్ చెక్ చేస్తాం అంటే టాప్ లెఫ్ట్ రైట్. ఓకేనా. బాటమ్. ఓకేనా. సో చెక్ చేసినప్పుడు నాకు వచ్చేమంటే సేమ్ టాప్ చెక్ చేస్తున్నా. దీనికి టాప్ ఏమైనా ఉందా అంటే ఏం లేదు. ఓకేనా. సో ఇప్పుడు మనం బి దగ్గర ఉన్నాం. బి టాప్లో ఏమైనా ఉందంటే ఏం లేదు. సో మనకు వచ్చేమంటే టాప్లో ఏం లేదు. ఓకే. సేమ్ ఇది టాప్ అనుకుందాం. బాటమ్ లెఫ్ట్ రైట్. ఓకేనా.
ఓకే. నెక్స్ట్ టాప్‌లో ఏం లేదు. మళ్ళీ బాటమ్ చెక్ చేస్తున్నా. బాటమ్‌లో ఎఫ్ అనేది ఉంది. సో, ఎఫ్ అనేది మనకి ఈక్వల్ టు ఆఫ్ మనకి సీనా అంటే కాదు. ఎందుకంటే మనకిప్పుడు సి అనేది మనం ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తున్నాం. సి దగ్గర. ఓకేనా? సో, మనం వచ్చామంటే సి దగ్గర పాయింటింగ్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం కరెంట్ వచ్చి సి దగ్గర ఉన్నాం. ఓకేనా? సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎఫ్ అనేది మనకి ఈక్వల్ టు సీన్ అంటే కాదు. ఇక్కడ మనం ట్రావర్స్ అనేది లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ చెక్ చేస్తున్నాం. లెఫ్ట్‌లో మనకి ఏ అనేది ఉంది. ఏ అంటే మనం ఆల్రెడీ మనకొచ్చేంటి యాష్ అనేది మార్చేసినాం. మనం ఇక్కడ కండిషన్ అనేది పెట్టినాం కదా! సో, మనకి యాష్ ఉంటే మనకొచ్చేంటి రిటర్న్ ఫాల్స్ అనేది చేయాలి. సో, ఇక్కడ మనకి సేమ్ మనకి యాష్ అనేది ఉంటుంది కాబట్టి ఇది రిటర్న్ ఫాల్స్ అనేది చేస్తుంది. మళ్ళీ రైట్‌కొస్తుంది. రైట్‌లో మనకేముంది? సి అనేది ఉంది. సో, సి అనేది ఈక్వల్ టు అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి సి అనే దానికి మూవ్ అవుతుంది. సో, దీంట్లోనూ సేమ్ యాస్ సీహెచ్‌ని మనం వచ్చేమంటే సిని స్టోర్ చేస్తున్నాం సీహెచ్‌లో మళ్ళీ దీన్ని యాష్ అనేది చేస్తున్నాం. సో, యాష్ చేసినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ ఇక్కడ యాష్ అనేది అయిపోయింది. ఓకే. యాష్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనం వచ్చేమంటే సేమ్ దీనికి మనకొచ్చేమంటే 4 డైరెక్షన్స్ అని ఉన్నాయి. ఒకటొచ్చి మనకొచ్చేమంటే టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్. ఓకేనా? టాప్‌లో మనకి ఇప్పుడు మనకి సి దగ్గర ఉన్నాం. ఓకేనా? సో, సి దగ్గర ఉన్నప్పుడు మనకొచ్చేమంటే ఈ సి దగ్గర మనకొచ్చేమంటే సికి టాప్. ఓకేనా? సికి టాప్. టాప్‌లో ఏమైనా ఉందంటే ఏం లేదు. సో, కాబట్టి టాప్‌లో ఏం లేదు. నెక్స్ట్ బి అంటే మనకి బాటమ్. బాటమ్‌లో మనకేముంది? ఓకేనా? బాటమ్‌లో మనకొచ్చేమంటే సి అనేది ఉంది. నెక్స్ట్ ఎలిమెంట్ మనకొచ్చేమంటే సినే. సో, కాబట్టి బాటమ్‌లో సి అనేది ఉంది కాబట్టి మనకి ఇక్కడికొస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ మనకి బాటమ్‌లోకి ఏముంది? సి అనేది ఉంది కాబట్టి సి ప్లేస్‌కొస్తుంది. ఓకే. మనకి సి ప్లేస్‌కొచ్చింది కాబట్టి సి అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మనకొచ్చేమంటే లెఫ్ట్, రైట్ అనేది ఇది నార్మల్‌గా వచ్చి మనకి ఏమైనా ఉన్నాయంటే మీకి లెఫ్ట్‌లో ఏముంది? ఆల్రెడీ మనకి యాష్ అనేది ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు మూవ్ అవ్వదు. ఒక రైట్ సైడ్‌గా మనకొచ్చేమంటే ఈ అనేది ఉంది కాబట్టి సి లేదు కాబట్టి మూవ్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మనకి పాయింటింగ్ అనేది నెక్స్ట్ ఎలిమెంట్ పాయింటింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి. ఓకే. నెక్స్ట్ ఎలిమెంట్ అంటే సిని పాయింటింగ్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి మనకి ఇక్కడ సి అనేది వచ్చింది. సో, నెక్స్ట్ మనం సి తర్వాత మనకి నెక్స్ట్ ఎలిమెంట్ ఈ అనేది ఉంది. ఓకేనా? సో, మళ్ళీ మనం వచ్చేమంటే సి నుంచి మనం 4 డైరెక్షన్స్ అనేది తీసుకుంటాం. 4 డైరెక్షన్‌లో మనకొచ్చేమంటే ఫస్ట్ టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ అనేది తీసుకుంటాం. సో, టాప్‌లో మనకి చెక్ చేస్తున్నాం. టాప్‌లో మనకేమైనా ఉందంటే ఏం లేదు. ఓకేనా? ఎందుకంటే మనకి యాష్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇక్కడ సి దగ్గర పాయింటింగ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం వచ్చేమంటే ఫస్ట్ యాష్ సీహెచ్‌ని మనం సీహెచ్ ఈక్వల్ టు మనం సిని స్టోర్ చేసుకున్నాం. దీన్ని మనం యాష్ చేసేసినాం. సో, కాబట్టి మనం దీన్ని యాష్ అనేది చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ టార్గెట్ పాయింటింగ్ చేస్తుంది మనకొచ్చేమంటే ఈని పాయింటింగ్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో, ఈని పాయింటింగ్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేమంటే సేమ్ మనకి ఈని పాయింటింగ్ చేస్తున్నాం. సో, ఈని చెక్ చేయాలి. సో, నెక్స్ట్ వచ్చి మనకి బాటమ్. బాటమ్‌లో చెక్ చేస్తున్నాం. సికి బాటమ్. దీనికి బాటమ్ మనకొచ్చి ఈ ఉందంటే యెస్ ఉంది. ఓకేనా? సో, మనకి ఈ అనేది మూవ్ అయింది. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఎలిమెంట్ అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ దీనికి డైరెక్షన్స్ అనేది చెక్ చేస్తున్నాం. 4 డైరెక్షన్స్. ఒకటొచ్చి మనకొచ్చేమంటే టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్. సో, టాప్‌లో చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే యాష్ అనేది ఉంటుంది. యాష్ అనేది మనకి అవసరం లేదు. ఎందుకంటే మనకి ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. మళ్ళీ బాటమ్ చెక్ చేస్తున్నాం. బాటమ్ అనేది ఏం లేదు కాబట్టి ఇక్కడ మూవ్ అవ్వదు. నెక్స్ట్ లెఫ్ట్ చెక్ చేస్తున్నాం. లెఫ్ట్‌లో మనకి నెక్స్ట్ ఎలిమెంట్ డి కాబట్టి డీని టార్గెట్ చేసినప్పుడు డి అనేది ఉందా అంటే యెస్ ఉంది. సో, లెఫ్ట్‌లోకి డి అనేది ఉంది కాబట్టి డీని తీసుకుంటున్నాం. నెక్స్ట్ రైట్. ఓకేనా? నెక్స్ట్ రైట్ తీసుకుంటున్నాం. రైట్‌లో మనకొచ్చేమంటే అవసరం లేదు కాబట్టి మనకొచ్చేమంటే రైట్‌ని తీసేస్తున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేమంటే డి దగ్గరికొచ్చింది. నెక్స్ట్ మనం లెఫ్ట్, రైట్, బాటమ్ మనం ఇలా చెక్ చేయాలి. టాపు, లెఫ్ట్, రైట్. కానీ మనకొచ్చేమంటే దీనికి ముందు ఒక కండిషన్ అనేది చెక్ చేసుంటాం. ఎందుకంటే మనకి ఎవ్రీ టైమ్ ఇక్కడొచ్చామంటే మనకి మన యొక్క కరెంట్ ఎలిమెంట్ అనేది ఇంక్రిమెంట్ అయ్యుంటది. ఓకేనా? సీహెచ్‌లో ఈ అనేది ఉంటుంది. యాష్‌ని స్టోర్ చేసుంటాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడ సీహెచ్‌లో మనకొచ్చేమంటే యాష్‌ని స్టోర్ చేసుంటాం. నెక్స్ట్ సేమ్ ఇక్కడికొచ్చినప్పుడు కూడా మనం వచ్చేమంటే మన యొక్క సీహెచ్‌లో డీని స్టోర్ చేసుంటాం. ఇక్కడ మనం యాష్‌ని స్టోర్ చేసుంటాం. సో, ఇలా మనకొచ్చేమంటే మూవ్ అయినవన్నీ నేనొచ్చేమంటే యాష్‌గా మార్చేసిన. ఓకేనా? ఇప్పుడు నేనొచ్చేమంటే ఇక్కడ మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ టాప్, లెఫ్ట్, రైట్ అనేది మూవ్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మన యొక్క లెంత్ అనేది మనకి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనకి లెంత్ అనేది ఏమంటే మన యొక్క టార్గెట్‌ని అంటే మన యొక్క వర్డ్ యొక్క లెంత్‌ని ఓవర్‌టేక్ చేసింది. ఈక్వల్ టుకొచ్చింది. సో, కాబట్టి మనం డైరెక్ట్‌గా ఇక్కడే ట్రూ అనేది రిటర్న్ చేస్తున్నాం.
సో ట్రూ అనేది రిటర్న్ చేసినప్పుడు నాకు వచ్చేమంటే ఇది బ్యాక్ ట్రాకింగ్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతవరకు డెప్త్ సెర్చ్ అనేది చూసినప్పుడు మళ్ళీ మనకి బ్యాక్ అనేది వస్తుంది కదా. సో బ్యాక్ వచ్చినప్పుడు నేను వచ్చేమంటే ఇక్కడ కింద ఒక కండిషన్ రాసింటే ఇక్కడ మళ్ళీ బి ఆఫ్ ఐ ఈక్వల్ టు సిహెచ్ అంటే సిహెచ్లో ఉన్న ఎలిమెంట్స్ని నేను వచ్చేమంటే సేమ్ అదే ఇండెక్స్ ప్లేస్లో స్టోర్ చేస్తున్నా. సో అదే ఇండెక్స్ ప్లేస్లో స్టోర్ చేసినప్పుడు నాకు వచ్చేమంటే ఇక్కడ మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం కరెంట్లో. ఓకేనా, ఇక్కడ చెక్ చేసినప్పుడు నాకు వచ్చేమంటే బ్యాక్ వచ్చింది, ఇలా బ్యాక్ వచ్చింది అనుకో. సో ఇలా బ్యాక్ వచ్చినప్పుడు నాకు వచ్చేమంటే సేమ్ ఈ ఇండెక్స్లో నేను వచ్చేమంటే సేమ్ సిహెచ్ని స్టోర్ చేస్తున్నా. సిహెచ్ మనకి ఏముంది ఇక్కడ డి అనేది ఉంది, డి స్టోర్ అయింది. సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇక్కడ బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ వెళ్ళినప్పుడు మనకు వచ్చేమంటే సేమ్ ఈ యొక్క సిహెచ్ ప్లేస్లో మనకు వచ్చేమంటే ఈ అనేది ఉంది. సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకి టాప్కి వెళ్తుంది. సిహెచ్లో మనకి ఏముంది సి అనేది ఉంది. సో కాబట్టి ఇక్కడ సి అనేది స్టోర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకి మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ వెళ్ళినప్పుడు ఇక్కడ సిహెచ్లో ఏముంది సి అనేది ఉంది. సో కాబట్టి సి అనేది ఇక్కడ స్టోర్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాక్ వెళ్ళినప్పుడు మనకు వచ్చేమంటే సిహెచ్లో ఏముంది బి అనేది ఉంది. సో కాబట్టి మనకి బి అనేది ఇక్కడ స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ వెళ్ళినప్పుడు మనకి సిహెచ్లో ఏముంది ఏ అనేది ఉంది. సో ఏ అనేది స్టోర్ అయిపోతుంది. సో టోటల్గా ఇవన్నీ స్టోర్ చేసుకుంటూ మనకు వచ్చేమంటే ఫైనల్గా అవుట్పుట్ వచ్చి మనకు వచ్చేమంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఏంటంటే ఇక్కడ ఆల్ వర్డ్స్ అనేవి మనం రీచ్ అనేది అయిపోయినాం కాబట్టి. సో ఇలా మనం వచ్చేమంటే ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేసుకోవాలి. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే మనకు వచ్చేమంటే రికర్షన్స్ అనేది యూస్ చేస్తున్నాం కాబట్టి మీకు రికర్షన్స్ అనేది క్లీన్గా వస్తే మీకు వచ్చేమంటే ఆటోమేటిక్గా ఈ ప్రోగ్రామ్ అనేది క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఈవెన్ మీకు డిఎఫ్ఎస్ కూడా మీకు వచ్చేమంటే ఈ ప్రోగ్రామ్ చూస్తేనే క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు రికర్షన్ ప్రోగ్రామ్స్ అనేది తెలియకపోతే మనం దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనం ఆల్రెడీ డిఎస్ఏ ప్రోగ్రామ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసింటాం, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. సో దాంట్లో రికర్షన్స్ కూడా ఉంటాయి. ఒకసారి మీరు రికర్షన్ ప్రోగ్రామ్ అనేది రెఫర్ చేయండి, మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం వచ్చేమంటే ఈ ప్రోగ్రామ్కి మనం కోడింగ్ లాజిక్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా చూద్దాం. సో సేమ్ మనం ఇక్కడ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో అదే విధంగా ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. సో చాలా సింపుల్గానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేమంటే మనకి ఈ 2D అరేలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ని మనం చెక్ చేయాలి ఫస్ట్. సో దీనికోసం మనం వచ్చేమంటే 2 ఫర్ లూప్స్ అనేది యూస్ చేసుకోవాలి. సో ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటున్నా. ఐ లెస్ దెన్ మనకి లెంత్ ఏమి BOARD. ఓకే, బోర్డ్ డాట్ లెంత్. మళ్ళీ వచ్చి మనకు వచ్చేమంటే I++ అనేది చేస్తున్నా. సో మళ్ళీ మనకు వచ్చేమంటే ఇన్నర్ ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మనకి 2D అరే కాబట్టి. ఇంట్ j ఈక్వల్ టు 0, j లెస్ దెన్. ఓకే, మన యొక్క రో యొక్క లెంత్ ఏమి BOARD. ఓకే, బోర్డ్ డాట్ లెంత్, బోర్డ్ ఆఫ్ 0 డాట్ లెంత్. ఓకే, 0 డాట్ లెంత్. నెక్స్ట్ J++. ఓకే, మనం ఇప్పుడు వచ్చేమంటే ప్రతి ఎలిమెంట్ని మనం చెక్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మనకి చెక్ చేస్తున్నా, ఇఫ్ కండిషన్ అనేది పెడుతున్నా. ఏమంటే మనకి ఇఫ్ ఓకేలా ఒకవేళ మనకి వచ్చేమంటే మన యొక్క BOARD బోర్డ్. ఓకేనా, మన యొక్క బోర్డ్ ఆఫ్ IJ అంటే మనకి బోర్డ్ ఆఫ్ IJ అంటే మనకి ఫస్ట్ ఏ అనేది తీసుకుంటుంది. ఈ యొక్క ఏ అనేది మనకిచ్చిన వర్డ్. ఓకేనా, వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్కి ఈక్వల్ టు అయిందా లేదా చెక్ చేయాలి. డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే మన యొక్క వర్డ్ డాట్ క్యారెక్ట్ ఆఫ్ 0 అనేది చెక్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఫస్ట్ క్యారెక్టర్ మనకి మ్యాచ్ అయితేనే కదా మనం నెక్స్ట్ చెక్ చేయాలి. సో కాబట్టి ఇలా ఒకవేళ మనకి ఈ కండిషన్ మ్యాచ్ అయింది అనుకో, నేను అప్పుడు ఏం చేస్తున్నా అంటే డిఎఫ్ఎస్, మన యొక్క డిఎఫ్ఎస్ అప్రోచ్ని మనం కాల్ చేస్తున్నాం. డిఎఫ్ఎస్ ఆఫ్ ఏం చేస్తున్నా అంటే మన యొక్క బోర్డ్ అరేని మనం పాస్ చేసేద్దాం. BOARD బోర్డ్. ఓకే, కామా నా యొక్క వర్డ్ని పాస్ చేస్తున్నా. నెక్స్ట్ మనకి వచ్చేమంటే I,J, ఎందుకంటే మనకి I,J ప్లేస్లోనే మనకి వచ్చి మన యొక్క వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా, కాబట్టి I,J అనేది ఇస్తున్నా. నెక్స్ట్ మన యొక్క వర్డ్లో మనకు స్టార్టింగ్ ఇండెక్స్ నుంచే మనం చెక్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చి మనకి ఏమి 0 అనేది తీసుకుంటున్నా. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఈ యొక్క డిఎఫ్ఎస్ అంటే నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ యొక్క డిఎఫ్ఎస్ అప్రోచ్ అనేది మనకి వచ్చేమంటే మనకి ట్రూ అనేది రిటర్న్ చేస్తే మనకి ఇది మనకి ఖచ్చితంగా ఏమంటే మనకి సక్సెస్ఫుల్గా మనకి వచ్చేమంటే కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అయింది. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ నేను వచ్చేమంటే రిటర్న్ ట్రూ అనేది చేస్తున్నా. ఒకవేళ మనకి వచ్చేమంటే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదు, అప్పుడు మనం వచ్చేమంటే నెక్స్ట్ మనం చెక్ చేస్తూ ఉండాలి. ఓకేనా, సో ఎందుకంటే ఏని చెక్ చేయాలి, మళ్ళీ బీని చెక్ చేయాలి, మనకి ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు.
ఇక మనకి ఫస్ట్ ఈ వర్డ్ క్యారెక్టర్ ఏ అనేది ఇక్కడే స్టార్ట్ అయింది అనేది రూల్ లేదు. ఒకవేళ మనకి ఇక్కడ కింద స్టార్ట్ అవ్వచ్చు, కింద నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకి 5కి రావచ్చు. ఓకేనా? సో ఎలా అయినా ఉండొచ్చు. కాబట్టి మనం వచ్చామంటే అన్ని క్యారెక్టర్స్ని మనం చెక్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనకి ఒకవేళ అన్నీ చెక్ చేసేసినాం, అయినా మనకి ఎక్కడా రాకపోతే మనం డైరెక్ట్గా మనం వచ్చామంటే రిటర్న్ ఫాల్స్ అనేది చేసేద్దాం. అవుట్ సైడ్ వచ్చి ఆల్ క్యారెక్టర్స్ చెక్ చేసిన తర్వాత. ఓకే. సో ఇప్పుడు మనం వచ్చామంటే మనం మన యొక్క డిఎఫ్ఎస్ అప్రోచ్ని ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో మనకు వచ్చామంటే బూలియన్ BOLEAN బూలియన్ మనకు వచ్చామంటే డిఎఫ్ఎస్ ఆఫ్ మన యొక్క క్యారెక్టర్. ఓకేనా? క్యార్ ఆఫ్ అరే. ఓకేనా? క్యార్ అరే ఆఫ్ BOARD బోర్డ్ స్ట్రింగ్ వర్డ్ అనేది ఇస్తున్నా WORD. ఓకే. వర్డ్. ఓకే. ఇంట్ I ఇంట్ J ఇంట్ C లేదంటే INDEX. ఓకేనా? ఇండెక్స్ అనేది ఇస్తుంది. ఎందుకంటే మనకి మన యొక్క వర్డ్ యొక్క ఇండెక్స్. ఓకేనా? మనకి 0 ఇండెక్స్లో ఫస్ట్ 0 ఇండెక్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి INDEX. ఓకేనా? IDX. ఓకే. షార్ట్కట్లో IDX అని ఇద్దాం, ఇండెక్స్ కదా ఒకటి. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చామంటే మనం దీన్ని ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో ఇప్పుడు నేను వచ్చామంటే చెక్ చేస్తాం మన యొక్క ఇండెక్స్ అనేది ఎప్పుడైతే మన యొక్క వర్డ్ యొక్క లెంత్ ఈక్వల్ టు అయిందో అప్పుడు మనకు వచ్చామంటే మనం అన్ని క్యారెక్టర్స్ చెక్ చేసేసినాం. కాబట్టి మనం డైరెక్ట్గా ట్రూ అనేది రిటర్న్ చేసేయచ్చు. సో ఇఫ్ ఓకేనా మన యొక్క ఇండెక్స్. ఓకేనా? మన యొక్క వర్డ్ డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చామంటే IDX. సో ఇది స్ట్రింగ్ కాబట్టి బ్రాకెట్స్ పెట్టుకుందాం. ఎప్పుడైతే మనకి మ్యాచ్ చేయిందో, ఓకేనా, అంటే మనకి అన్ని క్యారెక్టర్స్ మనం చెక్ చేసినట్టే కదా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క వర్డ్ ఎంత ఇక్కడ 6 అనేది లెంత్. ఓకేనా? సో మనకి ఇండెక్స్ వచ్చి 5 వరకే ఉంది. ఒకవేళ మనకి 6 వచ్చింది అనుకో, లెంత్కి ఈక్వల్ టు ఆటోమేటిక్గా మనం వచ్చామంటే అన్ని క్యారెక్టర్స్ మనం చెక్ చేసేసినాం. కాబట్టి డైరెక్ట్గా మనం వచ్చామంటే ఇక్కడ రిటర్న్ ట్రూ అనేది చేసేస్తున్నాం. రిటర్న్ ట్రూ. ఓకే. ఒకవేళ మనకి వచ్చేమంటే లెంత్ కనే చిన్నది ఒకవేళ మనకి కాలేదు, ఇంకా మనకు వచ్చేమంటే చెక్ చేయాలి అన్నప్పుడు మనం వచ్చేమంటే కండిషన్స్ అనేది చెక్ చేయాలి. ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా తెలిసింది. ఎందుకంటే మనకి టాప్కి వెళ్తే మనకు వచ్చేమంటే ఆటోమేటిక్గా మనకి వచ్చేమంటే ఏం ఎలిమెంట్స్ లేవు. ఓకేనా? కాబట్టి మనకు వచ్చేమంటే టాప్కి మనం చెక్ చేయాలి. మన యొక్క I అనేది మనకు వచ్చేమంటే <0 అయింది. ఓకేనా? అంటే మనకి ఫాల్స్ అనేది రిటర్న్ చేసేయాలి. మళ్ళీ వచ్చి మనకు వచ్చేంటే I > మన యొక్క వర్డ్. ఓకేనా? సారీ, వర్డ్ కాదు, మన యొక్క బోర్డ్ BOARD బోర్డ్ డాట్ లెంత్. ఒకవేళ మనకు I వచ్చి మన యొక్క లెంత్ కంటే ఈక్వల్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ASA అనేది ఉంది, మనకి ఇక్కడ జస్ట్ అంటే 0 1 2. ఒకవేళ మనకి 3 లెంత్ వచ్చింది అనుకో, మనకు ఆటోమేటిక్గా దీని యొక్క అవుట్ అనేది వచ్చేసింది బాటమ్కి. సో కాబట్టి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా ఫాల్స్ అనేది రిటర్న్ చేయొచ్చు. కాబట్టి మనం చెక్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ మనకి J కోసం సేమ్ యాసిస్గా మనం <0 అయినప్పుడు ఆర్ మనకు వచ్చేమంటే J > మనకు వచ్చేమంటే మన యొక్క BOARD బోర్డ్ ఆఫ్ 0 డాట్ లెంత్. సో ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే మనం వచ్చేమంటే రిటర్న్ ఫాల్స్ అనేది చేసేయాలి. మళ్ళీ మనం ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా చెప్పినా, మనం ఆల్రెడీ విజిట్ అయిన దాన్ని మనం నోట్ చేసుకోవాలి. లేదంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C అనేది ఉంది. ఓకేనా? లేదంటే మనకి ఇక్కడ C అనేది ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చేమంటే నెక్స్ట్ C ఉన్నప్పుడు మనకు పైకి వెళ్తుంది. బట్ మనకి అది అవసరం లేదు కదా. ఏమంటే మనం ఆల్రెడీ విజిట్ అయిందని మనం చెక్ చేసుకోవాలి. సో కాబట్టి మనకు వచ్చేమంటే విజిట్ అయిందని మనం చెక్ చేయాలి. కాబట్టి దీనికోసం నేను వచ్చేమంటే దాన్ని యాష్గా కన్వర్ట్ చేస్తున్నా. సో కాబట్టి బోర్డ్ ఆఫ్. ఓకేనా? BOARD బోర్డ్ ఆఫ్ IJ. ఓకేనా? = మనకి యాష్ అయింది అనుకో, ఇది మనం ఆల్రెడీ విజిట్ చేసినాం, దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో కాబట్టి మనం దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనికి మనం ఫాల్స్ అనేది రిటర్న్ చేసేద్దాం. ఓకే. సో ఈ కండిషన్స్ అన్ని మ్యాచ్ అయితే మనం వచ్చేమంటే ఆటోమేటిక్గా మనం ఫాల్స్ అనేది రిటర్న్ చేసేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే నేను వచ్చేమంటే మన యొక్క క్యారెక్టర్ని CHR. ఓకే. నా యొక్క క్యారెక్టర్ని నేను వచ్చేమంటే ఒక CH అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. సో CH అనే వేరియబుల్లో స్టోర్ చేసినాం. సో ఇక్కడ మనకు వచ్చేమంటే BOARD బోర్డ్ ఆఫ్ IJ. ఎందుకు ఈ యొక్క CH వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా అంటే మనకి ఇప్పుడు మనం ఒక వేరియబుల్ స్టోర్ చేసి మళ్ళీ మనం ఈ DFS అప్రోచ్ అనేది మనం ఫాలో అయిన తర్వాత మళ్ళీ మనం వచ్చేమంటే యాష్గా కన్వర్ట్ చేసిన దాన్ని మనం వచ్చేమంటే నార్మల్ క్యారెక్టర్గా మనం మార్చేయాలి. ఎందుకంటే మనకి మేబీ ఇప్పుడు మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A అనేది ఉంది, సో ఇక్కడ B అనేది ఉంది, 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. మళ్ళీ మనకి వచ్చేంటే దీంట్లో లేదు.
ఏమి ఆర్డర్‌లో. మనకి మేబీ నెక్స్ట్ వేరే ఎక్కడైనా స్టార్ట్ అయ్యి మనకి మొత్తం వర్డ్ అనేది పైన ఉండొచ్చు. ఓకేనా? సో, కాబట్టి ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకోవాలి కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కిందగా మనం డయాగ్రామాటికల్‌గా చెప్దాం. అప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే ఇక్కడ ఒక అరే అనేది ఉంది. ఓకేనా? సో, ఈ అరే అనేది ఉంది. ఎగ్జాంపుల్‌కి ఈ అరే అనేది తీసుకుందాం. సో, ఈ అరేలో నాకొచ్చి ఇచ్చిన వర్డ్ వచ్చి డిఫరెంట్‌గా ఇచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే మనకిచ్చిన వర్డ్ అనేది ఏమి ఇచ్చినారంటే యెస్. ఓకేనా? సో, మనకిక్కడ ఓకే. మన యొక్క ఇచ్చిన వర్డ్ వచ్చి మనకి ఏమనేది చూద్దాం. సో, ఇప్పుడు మనకొచ్చి ఇచ్చిన వర్డ్ వచ్చి మనకొచ్చేమంటే ఏ, డి, ఈ అనేది ఇచ్చినారు. సో, మనం ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఏ అనేది ఉంది. సో, దీన్ని నేను వచ్చేమంటే యాష్‌గా కన్వర్ట్ చేసేసి మళ్ళీ మనం ఇక్కడికి ట్రావెల్ చెక్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ చెక్ చేస్తున్నాం నెక్స్ట్‌కెళ్ళి. మళ్ళీ మనకొచ్చేమంటే మేబీ మళ్ళీ మనకు రొటేట్ అయిన తర్వాత మళ్ళీ మనకొచ్చేమంటే లేదంటే మనకి ఎలా చెక్ చేయాలి? ఒకవేళ మనకి వేరే విధంగా చూద్దాం. సో, ఇలా మనకి చెక్ చేస్తున్నాం మనం ఇలా. ఒకవేళ మనం ఆల్రెడీ విజిట్ అయిందని మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో, మనకి వేరే విధంగా చెక్ చేద్దాం. మన యొక్క ఇచ్చిన వర్డ్ అనేది మనకి ఏం తీసుకుందామంటే ఎఫ్ఎస్ఏ అనేది తీసుకుందాం ఇచ్చిన వర్డ్. అంటే మన స్టార్టింగ్ వర్డ్ అనేది ఎఫ్‌తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? సో, ఇప్పుడు నేనొచ్చేమంటే నేను ఒకవేళ ఫస్ట్ ఇక్కడికి ఏకొచ్చినప్పుడు నేనొచ్చేమంటే దీన్ని యాష్‌గా కన్వర్ట్ చేసేసిన. ఎఫ్ఎస్ఏబీ అనేది చూద్దాం. ఓకేనా? అప్పుడే కొంచెం బావుంటది. ఎఫ్ఎస్ఏబీ ఓకేనా? ఇప్పుడు నాకిచ్చిన వర్డ్‌ని ఇక్కడ యాష్‌గా కన్వర్ట్ చేసి మళ్ళీ మనం చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఇలా వెళ్ళి ఇలా వస్తే మన యొక్క వర్డ్ అనేది ఉంది. ఇక మనకు ఆల్రెడీ యాష్ అనేది ఉంటే మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా! కాబట్టి దీన్ని మనం వచ్చేమంటే ఎప్పుడైతే మనం యాష్‌గా కన్వర్ట్ చేసినామో మళ్ళీ ఆ యొక్క ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని సేమ్ వర్డ్‌ని మనం మార్చేయాలి. లేదంటే మనకొచ్చేమంటే ప్రాబ్లమ్ అనేది వస్తుంది. కాబట్టి మనకొచ్చేమంటే దీన్ని ఒక సీహెచ్ అనే వేరియబుల్‌లో మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని సీహెచ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసిన. ఇప్పుడు మనం వచ్చేమంటే ఇంకొక ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తాం. ఎందుకంటే మనకి వచ్చిన క్యారెక్టర్ అనేది మన యొక్క కరెంట్ మనం విజిట్ అయిన ఇది ఉంది కదా బోర్డ్. ఆ బోర్డ్‌లో కరెక్ట్‌గా మ్యాచ్ అయిందా లేదా చెక్ చేయాలి. సో, కాబట్టి మన యొక్క బోర్డ్ ఓకేనా? లేదంటే మనం డైరెక్ట్‌గా సీహెచ్‌ని కూడా చెక్ చేయొచ్చు. సీహెచ్ ఓకేనా? నాట్ ఈక్వల్ టు మన యొక్క వర్డ్ ఓకేనా? డబ్ల్యూఆర్‌డి వర్డ్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ మన యొక్క ఐడీఎక్స్ ఓకేనా? ఇండెక్స్ ఓకేనా? ఒకవేళ మనకి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాలేదనుకో, అప్పుడు మనకి నెక్స్ట్ మనం మూవ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే రిటర్న్ ఫాల్స్ అనేది చేసేద్దాం. ఏదంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ నుంచి విజిట్ చేస్తున్నా డౌన్‌కొచ్చిన ఎస్ దగ్గరికి. ఎస్ అంటే నాకు కావాల్సిన నోడ్ అనేది ఎస్ కాదు కదా! నాకు కావాల్సిన నోడ్ బి. మనం దీన్ని ఎస్ నుంచి మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా! సో, కాబట్టి మనం డైరెక్ట్‌గా ఇక్కడే ఫాల్స్ అనేది రిటర్న్ చేసేస్తాం. ఓకే. ఇప్పుడు మనం వచ్చేమంటే మనం చెక్ చేయాల్సింది ఏమంటే ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మనం 4 వేస్‌లో మనం డైరెక్షన్‌లోను మూవ్ అవ్వాలి. ఓకేనా? 4 డైరెక్షన్‌లో మనం ఎలా మూవ్ అవుతామంటే దానికోసం నేనొచ్చేమంటే బూలియన్. బూలియన్ ఓకే. బూలియన్ ఓకేనా? బూలియన్ మనకి టాప్ ఓకేనా? ఫస్ట్ టాప్‌కెళ్దాం. టాప్ ఈక్వల్ టు డీఎఫ్ఎస్ ఓకే. డీఎఫ్ఎస్ ఆఫ్ సేమ్ మన యొక్క బోర్డ్ అరేని పాస్ చేద్దాం. ఓఆర్‌డి బోర్డ్ ఓకే. కామా సేమ్ వర్డ్‌ని పాస్ చేసేస్తున్నా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ నేనొచ్చేమంటే టాప్‌కెళ్ళాలి. టాప్‌కెళ్ళాలంటే మనం వచ్చేమంటే మన కరెంట్ ఎలిమెంట్ యొక్క ఐని మనం వచ్చేమంటే డిక్రిమెంట్ చేయాలి. ఓకేనా? i-1 కామా మనకి జే అనేది అదే ప్లేస్‌లో ఉంటుంది. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఓకేనా? మనకొచ్చేమంటే నెక్స్ట్ మన యొక్క ఇండెక్స్‌ని మనం ఇంక్రిమెంట్ చేయాలి. అంటే మన యొక్క వర్డ్ అనేది నెక్స్ట్ క్యారెక్టర్‌ని మనం చెక్ చేయాలి కదా! సో, కాబట్టి ఐడీఎక్స్ +1 అనేది చేస్తాం. సేమ్ ఇదే విధంగా మనం వచ్చామంటే మనం టాప్‌కెళ్ళినాం. ఇప్పుడు బాటమ్ చెక్ చేద్దాం. బూలియన్ బోటమ్ బాటమ్ ఈక్వల్ టు డీఎఫ్ఎస్ ఆఫ్ సేమ్ బోర్డ్ బోఆర్‌డి బోర్డ్ కామా వర్డ్ కామా మనకి బాటమ్ కంటే మనం ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కదా! కాబట్టి i+1 అనేది చెక్ చేస్తాం. నెక్స్ట్ జే అనేది కామన్‌గా ఉంటుంది. మళ్ళీ మనకొచ్చి నార్మల్‌గా మనం నెక్స్ట్ వర్డ్‌నే కదా చెక్ అంటే ఇది ఒక డిఫరెంట్ మళ్ళీ ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. కాబట్టి మనం వచ్చేమంటే ఈ యొక్క ఇండెక్స్‌ని మనం మార్చేయాలి కదా! మళ్ళీ మనకొచ్చేమంటే సెకండ్ ఇండెక్స్‌ని చెక్ చేయాలి. అంటే ఇప్పుడు కరెంట్ ఉండే ఇండెక్స్ కాకుండా నెక్స్ట్ ఉండే ఇండెక్స్‌ని చెక్ చేయాలి. కాబట్టి దీంట్లోనూ మనం వచ్చేమంటే ఇండెక్స్ +1 అనేది చేస్తాం. సేమ్ ఇదే విధంగా మనం టాప్, బాటమ్ అనేది చెక్ చేసినాం. మళ్ళీ లెఫ్ట్, రైట్‌కో మనం చెక్ చేయాలి. లెఫ్ట్ ఓకేనా?
సో జస్ట్ నేను వచ్చి కాపీని చేసుకుని లెఫ్ట్, ఇది వచ్చి మనకు వచ్చేమంటే రైట్. సో లెఫ్ట్ టు రైట్కి వచ్చి మనం వచ్చేమంటే ఐజే అనేది కామన్గా ఉంటుంది, అంటే ఐ అనేది కామన్గా ఉంటుంది. ఏదంటే మనకి లెఫ్ట్లో మనకు వచ్చేమంటే లెఫ్ట్ అంటే బ్యాక్, అంటే ఇప్పుడు ఏ ఉంది దీని యొక్క లెఫ్ట్ ఏమి బ్యాక్, అంటే మనకి ఇలా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయ్యేది ఏమి జేనే కదా. సో బ్యాక్ అయినప్పుడు మనకు జేని మైనస్ చేస్తాం. మనకి ఒకవేళ ఫార్వర్డ్ అంటే రైట్కి మూవ్ అయినప్పుడు మనం వచ్చేమంటే +1 అనేది చేస్తాం. ఓకేనా. సో ఇలా మనం చెక్ చేయాలి. బట్ దీనికి ముందు నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పిన, మనం ఏదైతే విజిట్ చేస్తామో ఆ యొక్క అరే యొక్క ఇండెక్స్ ఉన్న క్యారెక్టర్ని మనం వచ్చేమంటే యాష్గా కన్వర్ట్ చేసేస్తాం. సో కాబట్టి నేను వచ్చేమంటే విజిట్ చేసిన దాన్ని యాష్గా కన్వర్ట్ చేసేస్తున్నా. BOARD బోర్డ్ ఆఫ్ IJ ఈక్వల్ టు యాష్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో మళ్ళీ మనం వచ్చేమంటే ఈ ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత ఈ యాష్గా కన్వర్ట్ చేసిందాన్ని మళ్ళీ మనం వచ్చేమంటే మనం నార్మల్ క్యారెక్టర్గా మార్చేయాలి కదా. దానికోసం బోర్డ్ ఆఫ్ IJ నేను వచ్చేమంటే మళ్ళీ CH అనేది చేస్తున్నా. సో ఇప్పుడు నాకు ఈ యొక్క మనం ట్రావెల్స్ అనేది చేసినప్పుడు DFS ట్రావెల్ చేసినప్పుడు మళ్ళీ మనం బ్యాక్ ట్రాకింగ్ అనేది జరిగినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమంటే మనం ఏ ఇండెక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ D ప్లేస్కి వచ్చినాం, D ప్లేస్కి మనం మళ్ళీ Dని పేస్ట్ చేసేస్తాం. ఈ ప్లేస్లో E అనేది, మళ్ళీ C ప్లేస్లో C. సో ఈ యొక్క వర్క్ ఏమంటే దాన్ని మళ్ళీ కరెక్ట్ అదే ప్లేస్లో అసైన్ చేయడమే దీని యొక్క ఈ లైన్ యొక్క వర్క్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే దీంట్లో మనకు వచ్చేమంటే ఏదైనా ఒకటి ట్రూ ఇచ్చినా మనకు వచ్చేమంటే మనకి ఎలిమెంట్ అనేది ఉందని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, ఏలో మనకు వచ్చేమంటే టాప్ చెక్ చేసినాం మనకి ఫాల్స్ వచ్చింది, లెఫ్ట్ చెక్ చేసినాం ఫాల్స్ వచ్చింది, బాటమ్ చెక్ చేసినాం ఫాల్స్ వచ్చింది, రైట్ చెక్ చేసినా మనకు ట్రూ వచ్చింది. అంటే మనకి ఎలిమెంట్ ఉంది కదా, మనకి ఏదైనా ఒకటి ట్రూ అయితే చాలు. కాబట్టి టాప్ ఆర్ బాటమ్, BOTM బాటమ్ ఆర్ మనకి లెఫ్ట్ ఆర్ రైట్. సో మనకు వచ్చేమంటే ఏదైనా ఒక్క కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినా చాలు. ఓకేనా. సో ఇదే కోడ్ అనేది. సో మనకి ఇప్పుడు క్లీన్గా మనం రన్ అనేది చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ బోర్డ్ ఆఫ్ 0. ఓకే, ఇక్కడ ఒక డాట్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసేసినాం. సో మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మన యొక్క కోడ్ అనేది ఆల్ శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది. సో ఇప్పుడు నేను సబ్మిట్ అనేది చేస్తున్నా. సో మనం క్లియర్గా చూడొచ్చు మన యొక్క, సో ఇక్కడ మన యొక్క కోడ్ అనేది చూడొచ్చు మనకు వచ్చేమంటే 83% మెంబర్స్ని మన యొక్క కోడ్ అనేది బీట్ అనేది చేసింది. ఓకేనా. సో ఇది వచ్చి మీకు నార్మల్గా మనకి వచ్చేమంటే మన ఇక్కడ యూస్ చేసే టైం కాంప్లెక్సిటీ ఏమంటే మనకి వచ్చేమంటే, సో మనకు వచ్చి నార్మల్గా మనం టైం కాంప్లెక్సిటీ మనకి చూసుకుంటే నార్మల్గా మనం TC, ఓకేనా, టైం కాంప్లెక్సిటీ. సో మనకి ఇక్కడ టైం కాంప్లెక్సిటీ మీకు ఆల్రెడీ క్లియర్గా తెలుసు, ఎందుకంటే మనకి టైం కాంప్లెక్సిటీ అనేది మనం వచ్చేమంటే బిగ్ O ఆఫ్, ఓకేనా, M×n. సో మనకి ఫస్ట్ ఇక్కడ మనం ఈ ట్రేషన్ పర్పస్ కోసం మనం వచ్చేమంటే బిగ్ O ఆఫ్ M×n అనేది టైం కాంప్లెక్సిటీ అనేది యూస్ చేస్తున్నాం. మళ్ళీ మనకు వచ్చేమంటే నెక్స్ట్, ఓకేనా, అంటే మనకి సో ఇక్కడ నార్మల్గా M×n అనేది యూస్ చేస్తున్నామా, నెక్స్ట్ ఇంటూ 4 ఆఫ్, ఓకేనా, 4 నేను ఇక్కడ నార్మల్గా వచ్చేమంటే 4 మనకు వచ్చేమంటే ఇక్కడ నేను 4 డైరెక్షన్లను మూవ్ చేస్తున్నా. వరస్ట్ కేసులో మనకు వచ్చేమంటే ఆల్ ఎలిమెంట్స్ని మనం చెక్ చేయాల్సిన సిచ్యువేషన్కి రావచ్చు. అంటే 4 డైరెక్షన్లు మూవ్ చేస్తున్నా, బట్ ఎక్కడి వరకు మూవ్ చేస్తున్నా అంటే మన యొక్క ఓడ్ యొక్క లెంత్, ఓకేనా. సో ఓడ్ యొక్క లెంత్ అనేది ఎంత ఉందో అంతవరకే మనం మూవ్ చేస్తున్నాం ఇక్కడ 4 డైరెక్షన్లను. సో అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని టైమ్స్ ఉందో అన్ని టైమ్స్ మనం అనేది 4 డైరెక్షన్లో మనకు మూవ్ చేస్తే మనకు వచ్చేమంటే అప్పుడు మనకి టైం కాంప్లెక్సిటీ ఎలా వస్తుంది, ఓకేనా. సో మనకి ఎంత, ఓకేనా, మన యొక్క ఓడ్ యొక్క లెంత్ అనేది ఎంత ఉందో దాని యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆఫ్ మన యొక్క ఓడ్ యొక్క లెంత్ అనమాట, ఓకేనా. సో అంత టైం మనకు వచ్చేమంటే టైం కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే మనం ఇక్కడ ఓడ్ యొక్క లెంత్ అనేది మనం సమ్ వేరియబుల్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే K అనేది తీసుకుందాం, ఓకేనా. సో K అనేది తీసుకుంటే మనకు వచ్చేమంటే 4 ఆఫ్ K, ఓకేనా. సో ఇది మన యొక్క టైం కాంప్లెక్సిటీ, ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ ఏమంటే మనకి స్పేస్ కాంప్లెక్సిటీ, ఓకేనా.
ఎస్సి. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ మనకొచ్చేమంటే మన యొక్క ఓడ్ ఓకేనా? ఓడ్ యొక్క లెంత్ అనమాట. సో ఇది వచ్చి మనకొచ్చేమంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా మనకి అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఎందుకంటే మనకి స్పేస్ కాంప్లెక్సిటీ ఎందుకని నేను ఇక్కడ వచ్చేమంటే నార్మల్‌గా మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ కే అనేది చెప్తున్నా. అంటే ఇక్కడ నార్మల్‌గా మనం రికర్షనే చేస్తున్నాం. ఓకేనా? దీన్ని అంటే మనం ఎంతవరకు రికర్షన్ చేస్తున్నాం అంటే మనకిక్కడ మన యొక్క ఓడ్ యొక్క లెంత్ ఓకేనా? ఓడ్ యొక్క లెంత్ అనేది ఎంతుందో అంతవరకు మనం రికర్స్ చేస్తున్నాం. ఇక్కడ రికర్షన్ చేసుకుంటూ మనం వచ్చామంటే ఇక్కడ మనం యాష్‌గా మనం మోడిఫై అనేది చేస్తున్నామా లేదా? ఓకేనా? ఇంటర్నల్‌గా మన యొక్క అరేని. సో యాష్‌గా మనం మోడిఫై అనేది చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకొచ్చేమంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ కే. అంటే కే అంటే ఇక్కడ నార్మల్‌గా మీకి కే అనే దాన్ని మనం డిక్లేర్ చేసేద్దాం. అప్పుడే మీకు కొంచెం క్లీన్‌గా ఉంటుంది. కే ఈక్వల్ టు ఇక్కడ నార్మల్‌గా కే ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏం కే అనేది మన యొక్క ఓడ్ ఉన్నది కదా! ఓడ్ యొక్క క్యారెక్టర్స్ ఓకేనా? ఓడ్ యొక్క మనకొచ్చేవంటే క్యారెక్టర్స్. సో మనకి ఓడ్‌లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అది మనకొచ్చేమంటే ఇక్కడ కేగా నేను డిక్లేర్ అనేది చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేమంటే సింపుల్‌గా మనం వచ్చేమంటే దీన్ని ఇటరేట్ చేస్తున్నాం ఎవ్రీ ఎలిమెంట్‌ని మనం ఇటరేట్ చేస్తూ ఎక్కడైతే మనకి ఫస్ట్ ఓడ్ యొక్క ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనకి మ్యాచ్ అవుతుందో అక్కడి నుంచి మనం వచ్చేమంటే డీఎఫ్ఎస్ అనేది యూజ్ చేస్తాం. డీఎఫ్ఎస్ అంటే మనం టాపు, లెఫ్ట్, రైట్, బాటమ్ 4 డైరెక్షన్‌లోనూ మనం వచ్చామంటే మనం చెక్ చేస్తున్నాం. ఏ డైరెక్షన్‌లో మనకి ఎలిమెంట్ అనేది మ్యాచ్ అవుతుందో ఆ డైరెక్షన్‌లో ఇదనేది మూవ్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనకిక్కడ 4 డైరెక్షన్‌లో మనకి ఎలిమెంట్స్ అనేది ఉన్నప్పుడు మనకొచ్చేమంటే ఇప్పుడు టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాప్ మ్యాచ్ అయితే టాపే మూవ్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ టాప్ నుంచి లెఫ్ట్ మ్యాచ్ అయితే లెఫ్ట్. ఓకేనా? సో ఆల్ ఓడ్స్ అనేది మనకి మ్యాచ్ అయిపోయిందనుకో. సో మన యొక్క ఇండెక్స్ అనేది ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే ఇంక్రిమెంట్ అయిపోయింది. ఎప్పుడైతే మనకి ఓడ్ యొక్క లెంత్‌కి ఈక్వల్ టు వస్తుందో అప్పుడు నేను డైరెక్ట్‌గా రిటర్న్ చేస్తున్నా. సో అది మనకొచ్చేమంటే ట్రూ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ క్యారెక్టర్ మనకి ఈక్వల్ టు అయ్యి మనకి ఈ యొక్క డీఎఫ్ఎస్ కూడా ఈక్వల్ టు అయితే మనం డైరెక్ట్‌గా రిటర్న్ ట్రూ అనేది చేస్తున్నాం. ఒకవేళ మనకి ఏ క్యారెక్టర్ మ్యాచ్ కానప్పుడు మనం రిటర్న్ ఫాల్స్ అనేది చేస్తున్నాం. సో మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఒకవేళ అండర్‌స్టాండ్ కాకపోతే కామెంట్ అనేది చేయండి. నేను కావాలంటే మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.